ప్రైజ్ లార్డ్. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండంలో ప్రభు అయిన దేవుడు సర్పముతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకు ఈ విధముగా మాట్లాడుతున్నాడని మనము చూసినట్లయితే అవ్వ ఆదాము అయితే వారిద్దరూ కూడా దేవుని మాట వినకుండా చేయటానికి సర్పము శాయశక్తిగా ప్రయత్నించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే అవ్వ ఆ యొక్క సర్పము మాట విని, అనగా సాతాను మాట విని ఆ పండుని తిని తనతో పాటు తన భర్త అయిన ఆదామునకు కూడా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని మాట విననందున వారిద్దరూ కూడా అయితే నిత్యము కూడా దేవునితో మాట్లాడుతూ జీవము కలిగి ఉన్న అవ్వ ఆదాము ఇద్దరు కూడా పాపములో పడిపోయినట్టుగా మనము చూస్తున్నాము. వారు శారీరకంగా కాదు కానీ ఆత్మానుసారముగా చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఈ లోకంలో మనము కూడా చూసినట్లయితే దేవుని మాట వినకపోతే, అయితే దేవుని చిత్త ప్రకారముగా నడవకపోతే మనుషులు ఆత్మానుసారముగా చనిపోయిన వారుగా ఉంటారు. అయితే జీవించుచున్నవన్న పేరు మాత్రము నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము దేవునిలో లేనప్పుడు మనము మృతుల సంఖ్యలో ఉంటాము, కానీ శారీరకంగా బ్రతికి ఉన్నా కూడా ఆత్మానుసారముగా చచ్చిన స్థితిలో ఉంటాము. ఆత్మానుసారముగా చనిపోయిన స్థితిలో ఉన్న మనము సాతానికి ఆహారముగా కాకూడదు. ఏ విధముగా మనము చూసినట్లయితే ఇక్కడ సర్పముతో దేవుడు ఏ విధముగా మాట్లాడుతున్నాడంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు చేసినందున దీన్ని చేసినందున పశువులన్నిటిలో కూడా సర్పమునకు ఆహారము మన్ను అయినట్టుగా మనము చూస్తున్నాము. అయితే పడిపోయిన మానవుడు ఎవరికి ఆహారముగా ఉంటాడు అని మనము చూసినట్లయితే ఆత్మానుసారముగా పడిపోయిన మానవుడు, మన్ను అయిన మానవుడు అయితే సర్పానికి అనగా సాతానుకు ఆహారముగా మారుతాడు. అయితే సాతానికి ఆహారముగా మారకుండా ఉండాలంటే ప్రభు యొక్క మాట విని మనము ప్రతి ఒక్కరము కూడా నిత్యము కూడా ఆ నిత్య జీవములో దేవుని యొక్క కృపలో జీవించుదుము గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.